నా పేరు అర్జున్. నా చెల్లి ప్రియను చూసి 7 ఏళ్లు అయింది. మా నాన్న చనిపోయాక నేను మా ఊరు వదిలేశాను. ఆ కొండమీది పాత ఇంట్లో జ్ఞాపకాల బరువును భరించలేక. కానీ గత నెల నాకు ఒక ఉత్తరం వచ్చింది. ఆమె చేతిరాత. అనుమానమే లేదింటికి రమ్మని అడుగుతూ. తనకు ఒంట్లో బాగాలేదని రాసింది. తనకు నేను కావాలని రాసింది. చేతులు స్టీరింగ్పై వణుకుతుండగా నేను కొండల గుండా తిరిగి బయలుదేరాను. నా సొంత రక్తం గురించి, నేను నమ్మిన ప్రతిదాన్ని ముక్కలు చేసే దాని వైపు నేను వెళ్తున్నానని తెలియకుండానే. ఇల్లు నాకు గుర్తున్నట్టే ఉంది. పెచ్చులుడుతున్న తెల్లటి రంగుతో, వంకరగా వేలాడుతున్న కిటికీ తలుపులతో ఆ మూడంతస్తుల పాత భవంతి. కానీ ఏదో మారింది. ఒకప్పుడు మా అమ్మ సాకిన తోట ఇప్పుడు ముళ్లతో, మెలికలు తిరిగిన తీగలతో పెరిగిపోయింది. ముందు తలుపు కొద్దిగా తెరిచి ఉంది. లోపలి నుంచి నా చేతుల మీద వెంట్రుకలు నిక్కబొడుచుకునేలా చేసే శబ్దం వచ్చింది. ఏదో బరువైనది ముందుకు వెనక్కు ఊగుతూ చేసే మృదువైన, లయబద్ధమైన కిర్రు శబ్దం. నేను నెమ్మదిగా వరండా మెట్లు ఎక్కాను. ప్రతి మెట్టు నా బరువుకు కిర్రుమంటూ ఇల్లే నన్ను దూరంగా వెళ్ళమని హెచ్చరిస్తున్నట్టు. లోపలంతా చీకటిగా ఉంది. నేను ప్రియ పేరు పిలిచినప్పుడు నా గొంతు ఆ చీకటిలో మింగేయబడినట్టు అనిపించింది. సమాధానం రాలేదు. చీకటికి నా కళ్ళు అలవాటు పడుతుండగా ఆకారాలు కనిపించసాగాయి. శవాల్లా తెల్లటి దుప్పట్లు కప్పిన ఫర్నిచర్, చుట్టూ ప్రతిచోటా గాలిలో పల్చటి పొగమంచులా వేలాడుతున్న దట్టమైన దుమ్ము. అప్పుడు అది వినిపించింది. పైనున్న అంతస్తులో అడుగుల చప్పుడు, నెమ్మదిగా, ఉద్దేశపూర్వకంగా. ప్రధాన పడగగది మా అమ్మానాన్నల పాత గది నుంచి వస్తోంది. మెట్ల వైపు కదులుతుండగా నా గుండె దడదడలాడింది. ప్రతి మెట్టు నా బరువుకు మూలిగింది. పైనున్న అడుగుల చప్పుడు ఆగిపోయింది. ఆ తర్వాత వచ్చిన నిశ్శబ్దం ఊపిరాడనివ్వలేదు. నేను మెల్లగా తట్టి మళ్ళీ ప్రియ పేరు పిలిచాను. కానీ సమాధానంగా వచ్చింది ఏదో బరువైనది నేలమీద ఈడ్చబడుతున్న శబ్దం మాత్రమే. నేను తలుపు తోశాను. నేను చూసింది నా జీవితాంతం నన్ను వెంటాడుతుంది. ఆ గది ఒక గుడిలా అమర్చబడింది. వందలాది కొవ్వొత్తులు ప్రతి తలంపై ఖచ్చితమైన జ్యామితీయ ఆకారాల్లో పేర్చబడ్డాయి. గది మధ్యలో అద్దం ముందు నిలబడి ఉంది నా చెల్లి. కానీ ఇది నాకు గుర్తున్న ప్రియ కాదు. ఆమె జుట్టు నడుము దాటి, చిక్కులు పడి, బూడిద రంగులో వేలాడుతోంది. ఆమె నా వైపు తిరిగినప్పుడు ఆమె కళ్ళు పూర్తిగా తెల్లగా ఉన్నాయి. కంటి పాప లేదు, నల్లగుడ్డు లేదు. కేవలం పాలవంటి శూన్యత నిండిన 2 గుండ్రాలు. నేను వెనక్కి తడబడి పడిపోతూ, అరవడానికి నోరు తెరిచాను. కానీ ఆమె తన ఎముకల చేతిని ఎత్తి మాట్లాడింది. అది ఆమె గొంతు కాదు. అది పొరలు పొరలుగా ఉంది. చాలామంది ఒకేసారి మాట్లాడుతున్నట్టు, వారి మాటలు సరిగా కలవకుండా. ఆమె అంది, నువ్వు వచ్చావు. నువ్వు వస్తావని నాకు తెలుసు. నువ్వు వస్తావని అమ్మ మాట ఇచ్చింది. కానీ ప్రియ నవ్వింది మాత్రమే. ఆమె నవ్వు మనిషి నోరు అంతం కావలసిన దానికంటే చాలా వెడల్పుగా సాగింది. నేను పరిగెత్తాను. దేవుడు నన్ను క్షమించాలి, కానీ నేను పరిగెత్తాను. నేను గది నుంచి బయటకు దూకి మెట్లు దిగాను. నా చేతులు రైలింగ్పై జారుతూ, ఊపిరి తీవ్రంగా రొప్పుతూ. నా వెనకాల ఆమె అడుగుల చప్పుడు వినిపించింది. కానీ అవి అడుగుల్లా అస్సలు అనిపించలేదు. అది బయటి నుంచి తాళం వేసి ఉంది. తాళం చెవి ఎక్కడా దొరకలేదు. నేను తిరిగాను. అక్కడ మెట్ల కింద ఆమె ఉంది. బతికున్న మనిషి మెడ విరిగిపోయేంత వంకరగా తల వాల్చి. ఆమె కలవరపెట్టే ద్రవంలా నా వైపు కదిలింది. మాంసం, ఎముకలు వంగకూడని విధంగా ఆమె అవయవాలు వంగుతూ. నేను ఒక కుర్చీని పట్టుకుని ఆమె మీదకు విసిరాను. ఆమె కేవలం ఆగిపోయి, తను నిలబడిన చోటు గుండా అది ఏ అడ్డు లేకుండా దాటిపోవడాన్ని చూస్తూ ఉంది. కుర్చీ గోడకు తగిలి ముక్కలైపోయింది. ఆమె ఇక పూర్తిగా భౌతికంగా లేదు. 7 ఏళ్లు ఈ ఇంట్లో నేను ఎదురుచూశాను. 7 ఏళ్లు దానికి మేత పెట్టాను. 7 ఏళ్లు దాని పాత్రగా మారాను. ఇప్పుడు అన్నయ్య, దానికి మేత పెట్టే వంతు నీది. ఆమె ఏం చెప్పదలుచుకుందని అడిగాను. ఏ వస్తువు? నేను లేని ఆ 7 ఏళ్లలో ఆమెకు ఏం జరిగింది? నేను మాట్లాడుతుండగా విరిగిన జ్ఞాపకాలు పైకి తేలసాగాయిన అంతరంగంలో లోతుగా పాతిపెట్టిన విషయాలు. ప్రియ 7 ఏళ్ల క్రితం మాయమైంది. అవును, కానీ ఆ పరిస్థితులు అకస్మాత్తుగా గుర్తొచ్చాయి. అది సహజమైన అనారోగ్యమో, ప్రమాదమో కాదు. ఆ తర్వాత ఒక రాత్రి, మఠం దగ్గర రోడ్లపై తిరుగుతూ, స్పృహ దాదాపు కోల్పోయి, స్పష్టంగా మాట్లాడలేని స్థితిలో ఆమెను కనుగొన్నామని స్థానిక పోలీసుల నుంచి నాకు ఫోన్ వచ్చింది. చివరికి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు శారీరకంగా ఏ తప్పు లేదని డాక్టర్లు తేల్చారు. కానీ ఆమె మాట్లాడేది కాదు, తినేది కాదు, ఎవరికీ స్పందించేది కాదు. 2 వారాల తర్వాత పరిచయమైన వాతావరణం సాయపడవచ్చని భావించి మా అమ్మానాన్నలు ఆమెను ఇంటికి తీసుకురావాలని నిర్ణయించారు. ఆమె కళ్ళలోని కాంతి తగ్గింది. ఆమె నవ్వులో వెచ్చదనం పోయింది. కొన్నిసార్లు అర్ధరాత్రి నిశ్శబ్దంలో ప్రధాన పడకగది నుంచి నాకు తెలియని భాషలో ఆమె మంత్రాలు జపిస్తుండగా వినిపించేది. మా అమ్మానాన్నలు అన్నీ ప్రయత్నించారు. డాక్టర్లు, మనోవైద్యులు, పూజారులు. ఏదీ సాయపడలేదు. నాన్న రోజురోజుకి దూరమవుతూ ఏదో అసహజమైనది ఆమెను ఆవహించిందని నమ్మాడు. అమ్మ నిత్యం ఏడుస్తూ తనకు తెలిసిన ప్రతి దేవుడిని ప్రార్థించేది. నాకు కోపం వచ్చింది. నేను తప్పించుకుంటున్నానని నాకు నేను చెప్పుకున్నాను. కానీ నిజం ఇంకా చీకటిది. నేను ఆమెను వదిలేస్తున్నాను. నేను వెళ్ళిన కొన్ని నెలలకే నాన్న చనిపోయినప్పుడు అది గుండెపోటు, యాదృచ్ఛికమని నాకు నేను చెప్పుకున్నాను. కానీ ఆమె పరిస్థితి తాలూకు ఒత్తిడి అతనిలో ఏదో విరిచేసిందా అని నేను ఎప్పుడూ అనుకునేవాడిని.
ఆ హాల్లో నిలబడి ఒకప్పుడు నా చెల్లిగా ఉన్న ఆ వస్తువును ఎదుర్కొంటూ ఈ జ్ఞాపకాలన్నీ ఒక శారీరక దెబ్బ బలంతో తిరిగి నా మీద విరుచుకుపడ్డాయి. ఆమె ఉత్తరం ఎందుకంత అత్యవసరంగా, ఎందుకంత తీవ్రంగా అనిపించిందో ఇప్పుడు అర్థమైంది. ఈ శక్తి అది ఏదైనా సరే నేను తిరిగి రావడం కోసం ఎదురుచూస్తోంది. ప్రియకు ఏం జరిగిందో నేను అర్థం చేసుకోవాలని, అంగీకరించాలని, ఆమెలాగే దాన్ని ఆహ్వానించాలని కోరుకుంటోంది. ఆ వస్తువు నోటి నుంచి మళ్ళీ గొంతు మాట్లాడసాగింది. ఈసారి దానిలో నా రక్తం గడ్డకట్టేలా ఏదో విన్నాను. ఆ గాయక బృందం కింద ప్రియ నిజమైన గొంతు అరుస్తూ. నేను వంటగది వైపు పరిగెత్తాను. ఏదైనా ఆయుధం కోసం, నన్ను రక్షించుకునే ఏదైనా మార్గం కోసం, లేదా దేవుడా నన్ను కాపాడు, ప్రియ ఏమైపోయిందో దానికి ముగింపు పలికే మార్గం కోసం. నా వెనకాల ఏదో చిరిగిపోతున్న శబ్దం, చాలా గొంతులు ఒకదానిపై ఒకటి పొరలుగా పేరుకుంటూ, ఆమె జపిస్తూ వచ్చిన ఆ ప్రాచీన భాషలో మాట్లాడుతూ. సింక్లో నాకు ఒక పెద్ద కత్తి దొరికింది. ఇంకా పదునుగా, ఇంకా శుభ్రంగా. చేతులు వణుకుతుండగా దాన్ని గట్టిగా పట్టుకున్నాను. నేను వరండా వైపు తిరిగినప్పుడు ఆ వస్తువు తలుపు దగ్గర నిలబడి ఉంది. ఆ మరీ వెడల్పైన నవ్వు నవ్వుతూ. ఆమె ఒక్క మాట అంది, మేత. ఆ క్షణంలో ఇల్లంతా జీవం పోసుకున్నట్టు అనిపించింది. గోడలు రోగపు కాంతితో కొట్టుకున్నాయి. నేలపలకలు వంగి పెకలోసాగాయి. అప్పుడు అర్థమైంది, ఇల్లే ఆ జీవి. నా చెల్లిని మింగేసిన శక్తి ఈ ఇల్లే. గోడలే దాని మాంసం, గదులే దాని అవయవాలు, ప్రియ కేవలం దాని ప్రతిరూపం, దాని బొమ్మ, దాని గొంతు. వారు ప్రియను బయటకు పంపారు. ఆమె ఇంటికి తిరిగి వస్తుందని, నన్ను పిలుస్తుందని, నేను వస్తానని తెలిసి. ఆ క్షణార్ధంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నా మిగతా జీవితాన్ని నిర్దేశించే నిర్ణయం. నేను ఈ వస్తువుతో పోరాడవచ్చు, ప్రాచీనమైన, శక్తివంతమైన దానితో వ్యర్థ యుద్ధంలో నా శక్తిని, నా ప్రాణాన్ని వృధా చేయవచ్చు, లేదా నా చెల్లిలో మిగిలి ఉన్నదాన్ని కాపాడటానికి ప్రయత్నించవచ్చు. ఆ వస్తువు పెద్దగా అరిచింది. వేయి గొంతులు ఒకేసారి ఏడుస్తున్నట్టు ఇల్లు నా చుట్టూ కంపించింది. మెట్లు మెలికలు తిరిగి నన్ను కింద పడేయడానికి చూశాయి. కానీ నేను రైలింగ్ పట్టుకుని ఎక్కాను. ఆ పడకగది జ్యామితీయ ఆకారాల పీడకలు. కొవ్వొత్తులు వేలల్లో పెరిగిపోయాయి. వాటి మంటలు అసహజమైన ఆకుపచ్చ రంగులో మండుతున్నాయి. అక్కడ ఆ దేవాలయం మధ్యలో ఆ వస్తువు నిజరూపం కనిపించింది. నీడ, మెలికలు తిరిగే పదార్థంతో కూడిన ఒక భారీ ముద్ద, ఏదో భయంకరమైన లయలో తెరుచుకుంటూ మూసుకుంటూ ఉన్న కళ్ళతో నిండి, అన్నీ నేరుగా నన్నే చూస్తూ. నేను కత్తిని ఎత్తి, నాలో ఉన్న ప్రతి అణువంత శక్తితో అద్దంపై వేటేశాను. కత్తి అంచు గాజు, కానీ దానికి తగిలింది ఏదో జీవపదార్థం. ముందుకు లొంగి ఆపై వెనక్కి ఎగిరిన దానికి ఇల్లంతా అరిచింది. కిటికీలు పగిలాయి. గోడలు చీలిపోయాయి. కత్తి లోకాల మధ్య ఉన్న తెరను చీల్చి, మెరిసే పాలిపోయిన రసం కారే గాయాలు చేసింది. ఆ గందరగోళంలో నాకు ప్రియ గొంతు వినిపించింది. గాయక బృందం కాదు, ఆ శక్తి గొంతు కాదు, నా చెల్లి గొంతు స్పష్టంగా, విడిగా అరుస్తూ, అర్జున్, నేనిక్కడే ఉన్నాను. నేనింకా ఇక్కడే ఉన్నాను. దయచేసి నన్ను కాపాడు. ఆ జీవి ఆమె చర్మం ధరించి, ఆమె మాటలు వాడుతుండగా, ఆమె బందీగా, స్పృహతో, మౌనంగా అరుస్తూ చిక్కుకుపోయింది. నాలో కోపం పేలింది. చిన్నతనంలో అనుభవించిన వేడి, ఆవేశపు కోపం కాదు, చల్లని, కేంద్రీకృతమైన ఏదో. ఈ వస్తువు నా చెల్లిని దొంగిలించింది. ఆమె స్పృహను ఆమె సొంత శరీరంలోనే ఖైదీలా బంధించింది. ఆమె అవయవాలను బొమ్మలా ఆడిస్తూ చూడమని బలవంతం చేసింది. ఆమె గొంతుతో అబద్ధాలు మాట్లాడుతుండగా వినమని బలవంతం చేసింది. గాజు లేదా అది ఏదైనా సరే పూర్తిగా పగిలింది. ఆ పగులు గుండా నేను ఊహించని ఏదో చూశాను. అద్దం ప్రతిబింబంలోని దేవాలయం నుంచి ఉద్భవిస్తున్న వెచ్చని, బంగారు కాంతి. ఆ కాంతి ఆ జీవిని కాల్చేస్తోంది. ఇప్పుడు నేను దాన్ని చూడగలిగాను. ఆ వెలుతురులో దాని రూపం కనిపించసాగింది. ప్రాచీనమైన, పరాన్నజీవి ఆకలి ముద్ద, మానవ నాగరికత కంటే ముందు నుంచి ఉనికిలో ఉన్న ఒక బుద్ధి, స్పృహ మీద, సంకల్పం మీద, మనిషిని మనిషిగా చేసే సారాంశం మీదే మేత తింటూ. ప్రియ ఆ మఠంలోకి తడబడుతూ ప్రవేశించినప్పుడు ఆమె అనుకోకుండా మేల్కొలిపే ఒక కర్మకాండను పూర్తి చేసి, దాన్ని పాక్షికంగా విడుదల చేసింది. నేను ఏం చేయాలో అర్థమైంది. బంగారు కాంతి ఆ జీవిని కాల్చి, దేవాలయం వైపు, దాని ఖైదు వైపు వెనక్కి నెడుతోంది. కానీ నేను ప్రియతో దాని సంబంధాన్ని తెంచకపోతే అది పూర్తిగా వెళ్ళదు. దాని అర్థం నాకు తెలుసు. నేను ఆ ఎముకల ఆకారం వైపు కదిలి, వణికే చేతులతో ప్రియ స్పృహను, ఈ శరీరానికి కట్టి ఉంచిన దారాలను కత్తిరించాను. అది ఒక భౌతిక చర్య కాదు. కత్తి అభౌతికమైన దానిగుండా, లోకాల మధ్య నివసించే దానిగుండా కదిలింది. నేను కత్తిరిస్తుండగా గొలుసు తెగిపోతున్నట్టు, ఖైదీ సంకెళ్ళు ఊడిపోతున్నట్టు ఒక శబ్దం వినిపించింది. కానీ ఆ శక్తి నుంచి వేరైన ఆమె శరీరం మారసాగింది. భౌతిక ప్రపంచంతో తన లంగరు అకస్మాత్తుగా తెగిపోవడంతో ఆ జీవి అరిచింది. ప్రియను పట్టుకోవడానికి, వెనక్కి లాగడానికి ప్రయత్నించింది. కానీ ఆమె ఇక పట్టుకోగలిగేంత భౌతికంగా లేదు. శక్తి దేవాలయం వైపు, అద్దం వైపు, తన ప్రాచీన ఖైదు వైపు వెనక్కి లాగబడసాగింది. కానీ అది మౌనంగా వెళ్ళదలుచుకోలేదు. నాకు అది తెలిసింది. ఆ వస్తువు బలవంతంగా నా మనసులోకి చొచ్చుకురావడానికి ప్రయత్నిస్తోందని. అది పీడకలకు మించిన, వర్ణనకు మించిన అనుభవం.
మనుషులు ఆలోచించినట్టు ఆలోచించని దయ, వ్యక్తిగత గుర్తింపు వంటి భావనలు అర్థం చేసుకొని దేనితోనో నా స్పృహను ఆక్రమించుకున్నట్టు ఉంది. నేను ఏమీ కాదని, ఒక దుమ్ము రేణువునని, ప్రతిఘటన అంటే విజయపు ఆశ లేని శాశ్వత వేదన అని అది నాకు చూపించింది. కానీ ప్రియ నన్ను పడిపోనివ్వలేదు. మృత్యు తెర అవతలి నుంచి ఆమె స్పృహ ఎక్కడికి వెళ్ళిందో అక్కడి నుంచి ఆమె వెనక్కి చేయి చాచింది. నాకు ఇంకా ఉందని, నాకే తెలియని దాన్ని ఆమె ఇచ్చింది, శక్తి. సూర్యాస్తమయ సమయంలో వరండాలో కూర్చుని నాకు కథలు చెప్పే నాన్న గుర్తొచ్చాడు. నేను జీవించిన జీవితం, నేనైన మనిషి గుర్తొచ్చారు. నాలో ఉన్న ప్రతిదానితో నేను దాన్ని పట్టుకున్నాను. ఆ జీవి చివరిసారిగా అరిచింది. వాస్తవికత తాలూకు తెరనే చీల్చేసేంత గట్టిగా, అంత తుది శబ్దం. తర్వాత ఒక హింసాత్మక అంతర్విస్ఫోటనంతో అది పగిలిన అద్దం గుండా వెనక్కి, దేవాలయం వైపు, శతాబ్దాల క్రితం సన్యాసులు దానికోసం నిర్మించిన ఖైదు వైపు లాగబడింది. ఆ రోగపు కాంతి మాయమైంది. నేను ప్రధాన పడగది నేలమీద కూలబడ్డాను, ఊపిరి కోసం ఆయాసపడుతూ. ప్రియ ఆత్మ ఇప్పుడు మసకబారుతోంది, తక్కువగా కనిపిస్తోంది. కానీ ఆమె ముఖం నాకు ఇంకా కనిపించింది. ఆమె నవ్వుతోంది, నిజమైన నవ్వు, వెచ్చని, పరిచయమైనది, నా బాల్యం నుంచి నాకు గుర్తున్న నవ్వు. ఆ తర్వాత ఆమె పోయింది, ఉదయపు పొగమంచులా గాలిలో కరిగిపోతూ. ఇప్పుడు ఒంటరిగా, నిజంగా ఒంటరిగా నేను ఆ గదిలో కూర్చుని ఏడ్చాను. నేను నాశనం చేసిన ఆ వస్తువు కోసం కాదు, దానికి నాశనం తగును. కానీ నేను కోల్పోయిన నా చెల్లి కోసం, నిజంగా, శాశ్వతంగా. ఆమె ఆ ఇంట్లో, ఆ శరీరంలో 7 ఏళ్లపాటు చిక్కుకుపోయింది. ఆమెకు నేను అత్యంత అవసరమైనప్పుడు నేను ఆమె నుంచి పారిపోయాను. మరుసటి ఉదయం సూర్యుడు ఉదయించినప్పుడు నేను అధికారులకు ఫోన్ చేశాను. నా చెల్లి ఇంట్లో చనిపోయి ఉండడం చూశానని, ఆమె కొంతకాలంగా అక్కడే ఉండి ఉంటుందని చెప్పాను. పోలీసులు నన్ను చాలా ప్రశ్నించారు. కానీ నా కథను తప్పుపట్టే ఏదీ వారికి దొరకలేదు. శరీరం రోజులుగా, బహుశా ఇంకా ఎక్కువ కాలంగా మృతమై ఉంది. ఇల్లు మామూలుగా మారిపోయింది. ఆ శక్తి మళ్ళీ బంధించబడింది. కేవలం జీవించడం ఆపేసినట్టు కనిపించే ఒక శరీరాన్ని మాత్రమే వదిలి. వారు ఇంటిని క్లియర్ చేసి అది సహజ కారణాల వల్ల జరిగిన మరణమని ప్రకటించారు. ఆస్తిని అమ్మేస్తానా అని అడిగారు. ఆలోచించడానికి సమయం కావాలని చెప్పాను. కానీ దాన్ని ఎవరూ కొనరని మాకిద్దరికీ తెలుసు. కథ అక్కడితో ముగియాలి. ఆ జీవి బంధించబడింది. ప్రియ విముక్తి పొందింది. అలాంటి విషయాలకు ఏ రూపంలో న్యాయం జరిగితే అది జరిగింది. కానీ 3 వారాల తర్వాత ఒక విచిత్రమైన విషయం జరిగింది. ఇల్లు మారుతోందని నేను గమనించసాగాను. పెచ్చులుడుతున్న రంగు ఊడిపోయి, కింద తాజా చెక్క బయటపడసాగింది. ఇల్లే నయమవుతున్నట్టు, దాన్ని ఆవరించిన చీకటి ఏదో చివరికి పూర్తిగా వెళ్ళిపోతున్నట్టు నాకు కుతూహలం కలిగింది. నా మంచి ఆలోచనకు విరుద్ధంగా ఒక సాయంత్రం సంధ్యవేళ ఇంటికి తిరిగి వెళ్ళాను. బయటి భాగంలా లోపలి భాగము నాటకీయంగా మారిపోయింది. దుమ్ముపోయింది. ఫర్నిచర్ తక్కువ భారంగా, దాదాపు ఆహ్వానిస్తున్నట్టు అనిపించింది. నేను మెట్లు ఎక్కి ప్రధాన పడగదిలోకి ప్రవేశించాను. కొవ్వొత్తులు పోయాయి. వణికే చేతులతో నేను దాన్ని తెరిచి చదవసాగాను. ఆ రాతలు ప్రియ గొంతులో ఉన్నాయి. ఆమె మఠానికి చేరిన క్షణం నుంచి 7 ఏళ్ల వెనక్కి తేదీలతో. నేను ఇంటికి చేరిన క్షణాన్ని ప్రియ వర్ణించిన భాగాలు చదివాను. నా ఉనికిని గ్రహించడం గురించి, నేను వచ్చానని, ఆ వస్తువు ఉత్సాహం గురించి, ఏదోలా, ఏదో విధంగా నేను ఆమెను కాపాడే మార్గం కనుగొంటానని, తన సొంత తీవ్రమైన ఆశ గురించి ఆమె రాసింది. వారు ఆ శక్తిని ఇంట్లో బంధించకముందు, దాన్ని మళ్ళీ బంధించడం కాదు, పూర్తిగా నాశనం చేయడానికి, నిర్మూలించడానికి ఒక ఆపద్ధర్మ ఏర్పాటు చేశారు. తాళం, ఆ జీవి తొలి బాధితుని రక్తాన్ని పంచుకున్న, ప్రతిదాన్ని త్యాగం చేసే సంకల్పం కలిగిన వ్యక్తి రక్తం. నేను ఎంపిక చేయబడ్డాను. ఆ జీవి చేత కాదు, యాదృచ్ఛికంగా కాదు, ఏదోలా ఆమె చేరుకున్న సన్యాసుల ప్రాచీన జ్ఞానం మార్గదర్శకత్వంలో, స్వయంగా ప్రియ చేత. ఆమె నన్ను ఇంటికి పిలిచినప్పుడు ఏం జరుగుతుందో ఆమెకు ఖచ్చితంగా తెలుసు. ఆ కత్తి కేవలం ఆయుధం కాదు, అది ఒక కర్మకాండ సాధనం. నా తీవ్రమైన ప్రేమను ఆమె స్పృహ ద్వారా ఒక చివరి, ప్రాణాంతక దెబ్బగా ప్రసారం చేసింది. తర్వాతి రాతలు దాదాపు తాత్వికంగా మారాయి. జీవి స్వభావం గురించి ప్రియ రాసింది అది కేవలం స్పృహ మీదే కాదు, ప్రతికూల భావాల మీద కూడా మేత తింటుందని భయం, నిరాశ, ద్వేషం, నన్ను ఇంటి నుంచి, ఆమె నుంచి దూరం చేసిన అవే విషయాల మీద. ఆమెను దానితో కట్టి ఉంచిన దారాలను నేను కత్తిరించినప్పుడు, నేను కేవలం ఆమెను విడిపించడమే కాదు, భౌతిక ప్రపంచంలో నిలదొక్కునే ఆ జీవి సామర్థ్యాన్ని ముక్కలు చేశాను. దాన్ని కేవలం దాని ఖైదులోనే కాదు, బహుశా శాశ్వతంగా బంధించాను. చివరి రాత నేను ఇంటికి చేరిన రోజు తేదీతో ఉంది. అందులో ప్రియ రాసింది: ప్రియమైన అర్జున్, నువ్వు దీన్ని చదువుతున్నావంటే అది పని చేసిందని అర్థం. నువ్వు ఇంటికి వచ్చావని, పోరాడే శక్తిని కనుగొన్నావని అర్థం. నేను చివరికి విముక్తి పొందానని అర్థం. ఇది ఎప్పుడూ ఇలాగే ఉంటుందని సన్యాసులు నాకు చెప్పారు. ఒక్కోసారి చీకటి నుంచి ఒకరిని విడిపించే ఏకైక మార్గం, ఆ చీకటి మింగేసిన చోటుకు ప్రేమ వెలుగును తిరిగి తేవడమేనని. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నయ్య. దయచేసి అపరాధభావం మోయకు. బదులుగా మనం కలిసి గెలిచామన్న జ్ఞానాన్ని మోసుకో. నేను మంచం మీద కూలబడ్డాను. డైరీ నా చేతుల్లోంచి జారిపడింది. నేను ఏడ్చాను, ఈసారి దుఃఖంతో కాదు, పేరు పెట్టలేని భావాల సంక్లిష్ట మిశ్రమంతో. అపరాధభావం, ఉపశమనం, ప్రేమ, కృతజ్ఞత.
సిగ్గు, అంగీకారం ఇవన్నీ నాలో ప్రవహించి నా గుండె చుట్టూ నేను కట్టుకున్న గోడలను బద్దలు చేశాయి. కానీ ఆమె నేను ఊహించగలిగిన దానికంటే చాలా ఎక్కువ చిక్కుకుని బాధపడుతూ కేవలం భరించడమే కాక నా తిరుగురాక కోసం ప్రణాళిక వేయగల, నన్ను తన వైపు తిరిగి నడిపించే మార్గం రూపొందించగల శక్తిని కనుగొంది. నేను ఆ రాత్రి ఆ ఇంట్లో గడిపాను. భయంతో కాదు, నిశ్శబ్ద స్మరణలో. మొదటి నుంచి చివరి వరకు డైరీ మొత్తం చదివాను, ప్రియ ప్రయాణాన్ని ఆమె సొంత మాటల్లో జీవిస్తూ. కొన్ని రాతలు ఎంత బాధాకరంగా ఉన్నాయంటే ఆమె భరించిన దాన్ని అర్థం చేసుకునే వేదనను దాటడానికి నేను ఆగి ఊపిరి తీసుకోవలసి వచ్చింది. చివరికి దగ్గరలో ఒక చివరి రాత కనిపించింది. మొదటిసారి చదివేటప్పుడు నేను ఏదోలా దాన్ని వదిలేశాను. అది వేరే చేతిరాతలో ఉంది, ఇంకా వణుకుతూ, ఇంకా ప్రాచీనంగా, పాత తరహా తెలుగులా కనిపించే దానిలో రాయబడింది. దాన్ని అర్థం చేసుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది. కానీ సందేశం స్పష్టమైంది. అది సన్యాసుల నుంచి, ఆ జీవి తాను నివసించే ఏదో పరిమాణం నుంచి తొలిసారి చొచ్చుకొచ్చిన చోట మీద ఆ మఠం కట్టబడిందని వారు రాశారు. నా ప్రపంచంతో దాని సంబంధాన్ని నాశనం చేయడం ద్వారా ఆ చీలికను నేను బలహీనపరిచాను. కానీ ఆ సందేశంలో ఒక హెచ్చరిక కూడా ఉంది. ఆ చీలిక పూర్తిగా మూసుకోలేదు. ఆ జీవి బంధించబడిందనేది నిజమే, కానీ బంధనం శాశ్వతంగా ఉండలేదు. ఇది ఒక రోజు, బహుశా శతాబ్దాల తర్వాత, బహుశా సహస్రాబ్దాల తర్వాత ఆ బంధనాలు మళ్ళీ బలహీనపడతాయి. శాశ్వత త్యాగం అంటే వారి ఉద్దేశ్యం ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ చాలాసేపు ఆ మాటల వైపు చూస్తూ ఉండిపోయాను. నేను దీని బరువును అర్థం చేసుకుంటానని తెలిసి, దీన్ని నేను కనుగొనేలా ఈ సందేశం వదిలి వెళ్ళింది. తర్వాతి కొన్ని నెలల్లో నేను ఆ ఇంట్లోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. దాని ఖైదీగా కాదు, దాని సంరక్షకుడిగా. డైరీని విస్తృతంగా అధ్యయనం చేశాను. ప్రియ నమోదు చేసిన కర్మకాండలను, ఆచారాలను నేర్చుకున్నాను. కానీ అది నా చెల్లి ఖైదు, చివరికి ఆమె మోక్షం కూడా. దాని సంరక్షకుడిగా మారడం ద్వారా దాన్ని గౌరవించాలని నేను ఎంచుకున్నాను. ఊరి జనం నన్ను పిచ్చివాడని అనుకున్నారు. సహజమే. ఏళ్ల క్రితం పారిపోయిన యువకుడు ఇప్పుడు తన చనిపోయిన చెల్లి ఇంట్లో, రహస్య పరిస్థితుల్లో చనిపోయి కనిపించిన చెల్లి ఇంట్లో ఒంటరిగా జీవిస్తున్నాడు. కానీ నన్ను మరీ కఠినంగా నిందించకుండా వారిని ఆపే ఏదో నా ప్రవర్తనలో ఉంది. వారిలో కొందరు, పెద్దవారు, నేను ఒక రకమైన పవిత్ర కర్తవ్యం నిర్వహిస్తున్నానని అర్థం చేసుకున్నట్టు అనిపించింది. ఆ కర్తవ్యం ఏమిటో వారు చెప్పలేకపోయినా. 1 సంవత్సరం గడిచింది. తర్వాత 2. ఆ ఇల్లు స్థానికంగా ఒక ఆధ్యాత్మిక శక్తి చోటుగా, లోకాల మధ్య సరిహద్దు పల్చగా ఉన్న రక్షించబడిన చోటుగా పేరు పొందింది. నాకు సందర్శకులు వచ్చేవారు దూర దేవాలయాల సన్యాసులు, ఆధ్యాత్మిక అన్వేషకులు, అతీంద్రియ అనుభవాలు పొందామని చెప్పి సలహా లేదా ఆశ్రయం కోరేవారు. నేను సాయపడగలిగిన వారికి సాయపడ్డాను. అయితే ఇక్కడ నిజంగా ఏం జరిగిందో, ఇంటి కింద నిద్రాణమై తన బంధనాలకు వ్యతిరేకంగా శాశ్వతంగా ఒత్తిడి చేస్తున్న ఆ జీవి గురించి ఇది బయటపెట్టకుండా జాగ్రత్త పడ్డాను. కానీ నాలో పూర్తిగా వదల్చుకోలేని ఒక చీకటి ఉంది. అర్ధరాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆ జీవి తన బంధనాలకు వ్యతిరేకంగా ఒత్తిడి చేస్తున్న ఉనికిని నేను అనుభవించేవాడిని. దాని ఆకలిని, దాని భయంకరమైన స్పృహను శాశ్వతంగా ఎరుకతో, తన ఖైదుతో శాశ్వతంగా చిరాకు పడుతూ నేను గ్రహించగలిగేవాడిని. అంతేకాదు, ప్రియ చేసిన అదే త్యాగాన్ని నా కర్తవ్యం చివరికి నాతో కూడా చేయించవచ్చని నేను అంగీకరించాలి. సంవత్సరాలు, దశాబ్దాలయ్యాయి. నా ముఖం ముసలిదైంది, జుట్టు నెరిసింది. కానీ నా మనసు పదునుగానే ఉంది. నేను ఎప్పుడూ పెళ్లి చేసుకోలేదు, ఇల్లు వదల్లేదు, మామూలు జీవితానికి నన్ను నేను అప్పగించుకోలేదు. ప్రాంతమంతా నేను కొండమీది ఇంటి సంరక్షకుడిగా పేరు పొందాను. రహస్యం, గౌరవం కలగలిసిన ఒక వ్యక్తి. వారు చూడలేని ఒక ప్రమాదం నుంచి ప్రపంచాన్ని రక్షించడానికి ప్రతిదాన్ని త్యాగం చేసిన వ్యక్తి. నా జీవితం ఎలా మారుతుందో ప్రియకు తెలుసా అని నేను ఆలోచించసాగాను. ఆమె ఆ డైరీ వదిలి నా తిరుగురాకను సమకూర్చినప్పుడు ఆమె విజయాన్ని నిలబెట్టడానికి నేను దశాబ్దాలు గడుపుతానని ఆమెకు అర్థమైందా? ఈ ప్రశ్నలను శూన్యమైన గాలిలోకి అడిగాను. ప్రియ స్పృహ ఇప్పుడు తెర అవతల, వినికిడికి అతీతంగా, మరణానంతర జీవితం ఏ రూపంలో ఉంటే ఆ రూపంలో శాంతిగా ఉందని తెలిసి. ఒక సాయంత్రం నేను చాలా ముసలివాడిగా ఉన్నప్పుడు ఇంతకు ముందెన్నడూ జరగని ఏదో జరిగింది. శబ్దాల పాటు నేను చాలా జాగ్రత్తగా నిర్వహించిన ముద్రలు అకస్మాత్తుగా వేగంగా బలహీనపడసాగాయి. ఉండవలసిన దానికంటే చాలా త్వరగా. దశాబ్దాలుగా నెమ్మదిగా, తన బంధనాలకు వ్యతిరేకంగా శాశ్వతంగా ఒత్తిడి చేస్తూ, తనను తాను అలసిపోయేలా చేసుకుంటూ, మేత తినడానికి ఇంకేమీ లేక తనను తానే లోపలి నుంచి తినేసుకుంటూ ఆ జీవి క్షీణించిపోతోంది. ఆ జీవి చనిపోతుండగా చీలిక సహజంగానే కూలిపోసాగింది. నా జీవితాంతం కష్టపడిన ముద్రలు ఇక ఒక సజీవ శక్తిని ఆపడం లేదు. అవి ఒక అంతరించిపోవడాన్ని, తనను తానే మింగేసుకున్న ప్రాచీనమైన, భయంకరమైన దాని నెమ్మదిగా విడివడడాన్ని కలిగి ఉన్నాయి. ఆ జీవి తన ఆకలిలో చివరికి తనను తానే తినవలసిన స్థితికి నెట్టబడింది. నేను అడుగు కూడా సరిగా వేయలేని ఒక రాత్రి, నా ఊపిరి పీలగా ఆయాసంతో వస్తూ, నా మరణం దగ్గరలో ఉందని నాకు తెలిసిన ఆ రాత్రి, ఆ జీవి తుది విలీనపు క్షణాన్ని నేను అనుభవించాను. పెలుడు లేదు, నాటకీయ ముగింపు లేదు. కేవలం ఒక నిశ్శబ్దం. ఇల్లు, తోట, ప్రపంచమంతా నింపేసే ఒక అకస్మాత్తైన, ముంచెత్తే నిశ్శబ్దం. చీలిక మూసుకుపోయింది. నా జీవిత కర్తవ్యం పూర్తయింది.
ఆ రాత్రి తర్వాత నేను ఇంకా 3 నెలలు బతికాను. కానీ ఆ నెలలు వేరుగా ఉన్నాయి. చాలా కాలంగా నేను మోసిన భారం పోయింది. ముద్రలను నిర్వహించడానికి అవసరమైన నిరంతర అప్రమత్తత లేకుండా నేను తేలికగా అనిపించాను. మోయడం అలవాటై అది ఉన్నట్టే మరిచిపోయేంత భారం చివరికి తొలగిపోయినట్టు. నేను చనిపోయినప్పుడు అది నిశ్శబ్దంగా, నిద్రలో ఏ నాటకీయత లేదా అతీంద్రియ సంఘటన లేకుండా జరిగింది. ఇల్లు కేవలం ఖాళీగా నిలిచిపోయింది. వారాల తర్వాత ఊరివాళ్లు నన్ను కనుగొని సరైన దహన సంస్కారాలు చేశారు. కానీ వారికి తెలియనిది, ఎవరికీ తెలియగలిగేది కానిది ఏమిటంటే ఆ ఇల్లు తన చివరి ప్రయోజనాన్ని నెరవేర్చింది. ఆ చక్రం ముగిసింది. ఆ త్యాగం అంగీకరించబడింది. ప్రపంచం సురక్షితంగా ఉంది. కానీ కథ ఇక్కడితో ముగియదు. చూడండి, నేను ఇక సంరక్షకుడిని కాదు. భారం, సన్యాసులు తెలిసినట్టే చీలికను అనుభవించడానికి అవసరమైన ఆధ్యాత్మిక సున్నితత్వాన్ని కలిగిన ప్రియ రక్తంలోని తదుపరి సభ్యునికి బదిలీ అయింది. కానీ నేను ఇది చెప్పగలను, ఒక పాత భవనంలో మీరు ఎప్పుడైనా వివరించలేని చీకటిని అనుభవించి ఉంటే, నా అవగాహనకు అతీతమైన ఎక్కడి నుంచో వాస్తవికతపై ఒత్తిడి చేస్తున్న ఉనికిని ఎప్పుడైనా గ్రహించి ఉంటే, ఒక త్యాగపు కథ, ప్రేమ కథ, తెర అవతల చూడగల సామర్థ్యంతో పుట్టిన వారిపై పడే ఆ భయంకరమైన అందమైన కర్తవ్యపు కథ.